హాయ్ ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? నేను మీ హేమంత్. ఈరోజు మనం మలయాళంలో బ్లాక్ బస్టర్ అయిన క్వీన్ మూవీని ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. మీరు నాతో కాంటాక్ట్ అవ్వాలన్నా లేదా ఏదైనా మూవీని రికమెండేషన్ చేయాలన్నా ఇన్స్టాగ్రామ్ ద్వారా నాకు మెసేజ్ చేయండి. అలాగే ఇలాంటి వీడియోస్ మీకు మళ్ళీ కావాలి అంటే ఇప్పుడు వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఒకవేళ మీరు సబ్స్క్రైబ్ చేసుకుని నా కోసం ఒకసారి అన్సబ్స్క్రైబ్ చేసి మళ్ళీ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఎందుకంటే యూట్యూబ్లో బగ్ ఉంది, అందుకే చాలామందికి నోటిఫికేషన్ వెళ్ళడం లేదు. మీరు నేను చెప్పినట్టు చేస్తే ఆ ప్రాబ్లం సాల్వ్ అవుతుంది. సో నా కోసం, మన ఛానల్ కోసం ఈ ఒక పని చేసేయండి. సో ఇంకేమాత్రం ఆలస్యం చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. స్టోరీలోకి వెళ్ళే ముందు ఈ మూవీలో ఉండే మెయిన్ క్యారెక్టర్స్ గురించి తెలుసుకుందాం. ఈ మూవీ స్టోరీ మొత్తం ఒక కాలేజ్ చుట్టూ తిరుగుతుంది. ఆ కాలేజ్ పేరు గవర్నమెంట్ ఇంజనీరింగ్ కాలేజ్ ఎలవూర్. కాలేజ్ ప్రిన్సిపల్ అలెక్స్. కాలేజ్లో ఈ సంవత్సరమే కొత్తగా మెకానికల్ డిపార్ట్మెంట్ని ఓపెన్ చేస్తారు. సో మెకానికల్ డిపార్ట్మెంట్లో జాయిన్ అయ్యేందుకు స్టూడెంట్స్ వస్తారు. ఆ స్టూడెంట్స్లో మెయిన్గా 4 ఉంటారు. వాళ్ళ పేర్లు బాలు, విజయ్, మునీర్, జబాన్. బాలునే మెకానికల్ డిపార్ట్మెంట్ మొత్తానికి లీడర్. విజయ్ బాలు తర్వాత తనే లీడర్. మునీర్ ఈ గ్యాంగ్లో తనే కామెడీ పీస్. తను నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటాడు. జబాన్ తను మాట్లాడలేడు, కానీ అల్లరి మాత్రం అందరికంటే ఎక్కువ చేస్తాడు. కాలేజ్ యూనియన్ చైర్మన్ నౌషాద్. స్టార్టింగ్లో జూనియర్స్ కాలేజ్కి రాగానే నౌషాద్ అందరినీ ర్యాగింగ్ చేస్తాడు. ఫస్ట్ ఇయర్ కదా అని మెకానికల్ డిపార్ట్మెంట్ అందరూ సైలెంట్గా ఉంటారు. టీచర్స్, ప్రిన్సిపాల్ అందరూ మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉండే అందరూ చాలా మంచి వాళ్ళు అనుకుంటారు. రోజులు గడుస్తూ వస్తాయి. మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉండే సింహాలందరూ నిద్ర లేవడం స్టార్ట్ చేస్తారు. వాళ్ళకి ఎదురుచిన అందరిని చితకొడుతూ కాలేజ్లో వాళ్ళకంటూ ఒక సపరేట్ బ్రాండ్ని క్రియేట్ చేసుకుంటారు. టీచర్స్కి, ప్రిన్సిపాల్కి వాళ్ళ మీద ఉన్న ఒపీనియన్ పూర్తిగా మారిపోతుంది. మెకానికల్ డిపార్ట్మెంట్లో అందరూ బాయ్సే. వాళ్ళు కూడా ఏ అమ్మాయి జోలికి పోకూడదని ఫిక్స్ అవుతారు. బాలు అయితే ఇంకా గట్టిగా ఫిక్స్ అవుతాడు. ఎందుకంటే తనకు ఆల్రెడీ ఒక లవ్ స్టోరీ ఉంటుంది. తను ఒక ముస్లిం అమ్మాయిని ప్రేమించింటాడు, కానీ అమ్మాయి వాళ్ళ నాన్నకి అది నచ్చదు. దాంతో ఆ అమ్మాయి వాళ్ళ నాన్న కోసం బాలుతో మాట్లాడడం నిలిపేసి ఉంటుంది. అప్పటి నుంచి బాలు అమ్మాయిల జోలికి వెళ్ళాడు. మెకానికల్ డిపార్ట్మెంట్కి ఎవరెదురొచ్చినా బాలు తన గ్యాంగ్తో కలిసి అందరినీ చితకొడుతుంటాడు. సీనియర్స్ కూడా బాలు గ్యాంగ్కి భయపడడం స్టార్ట్ చేస్తారు. బాలు గ్యాంగ్ సెకండ్ ఇయర్కి వచ్చేస్తారు. అప్పుడు వాళ్ళ క్లాస్కి ఒక అమ్మాయి వస్తుంది అని తెలుస్తుంది. బాలు అందరితో, ఒక అమ్మాయి మన గ్యాంగ్లోకి వస్తే మన గ్యాంగ్ రూల్స్ మొత్తం మారిపోతాయి. సో మన క్లాస్లో ఉన్న ఎవరు తనతో మాట్లాడకూడదు అంటాడు. అందరూ దానికి ఒప్పుకుంటారు. మెకానికల్ డిపార్ట్మెంట్కి వస్తున్న అమ్మాయి పేరు చిన్ను. చిన్ను కాలేజీలోకి రాగానే సీనియర్స్ తనను డ్రాగింగ్ చేస్తారు, కానీ చిన్ను మాత్రం నవ్వుతూ అందరిని ఓడించేస్తుంది. ప్రిన్సిపల్ చిన్నుతో, నీకు మెకానికల్ డిపార్ట్మెంట్ ఇష్టం లేకపోతే వేరే డిపార్ట్మెంట్లోకి మారు, నేను పర్మిషన్ ఇస్తా అంటాడు. దానికి చిన్ను ప్రిన్సిపాల్తో, ప్రతి ఇంజనీరింగ్ కాలేజీలోనూ మెకానికల్ డిపార్ట్మెంట్, నాన్ మెకానికల్ డిపార్ట్మెంట్ ఈ 2 డిపార్ట్మెంట్లు మాత్రమే ఉంటాయి. నేను మెకానికల్ డిపార్ట్మెంట్లోనే ఉంటా అంటుంది. బాలు గ్యాంగ్ వాళ్ళు స్టార్టింగ్లో చిన్నుతో అసలు మాట్లాడరు, కానీ తన బిహేవియర్ చూసి తను అందరు అమ్మాయిలు లాంటిది కాదు అని ఫిక్స్ అయ్యి తనతో మాట్లాడడం స్టార్ట్ చేస్తారు. చిన్ను తొందరగానే అందరికీ బెస్ట్ ఫ్రెండ్గా మారిపోతుంది. హాస్టల్లో చిన్ను రూమ్మేట్ ఎలీసా. తనకి కాళ్ళు పనిచేయవు. సతీష్ తనే కాలేజ్ టాపర్. మినిస్టర్ జీకే పర్సనల్ స్టాఫ్ మనోజ్, సుదేవన్ తమ్ముడు ఉన్ని. ఇంకా మెయిన్ స్టోరీ విషయానికి వస్తే, ఒక బస్ స్టాప్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేస్తారు. ఆ అమ్మాయి ఎవరు అని ఎవరికి తెలీదు. చిన్ను ఎప్పుడు నవ్వుతూ అందరిని నవ్విస్తూ ఉంటుంది. మెకానికల్ డిపార్ట్మెంట్లో ఉన్న అందరూ తన బెస్ట్ ఫ్రెండ్స్గా మారిపోతారు. ఆఖరికి టీచర్స్ కూడా చిన్నుకి బెస్ట్ ఫ్రెండ్స్గా మారతారు. చిన్ను బాయ్స్తో అలా క్లోజ్గా అవ్వడం కాలేజీలో అందరూ చూసి తన గురించి చెడ్డగా మాట్లాడుకుంటారు. ఈ విషయం విజయ్కి తెలుస్తుంది. అప్పుడు విజయ్ చిన్ను పేరు చెడిపోకూడదు అంటే తనను దూరంగా పెట్టాలనుకుంటాడు. ఆ విషయాన్ని తనకెలా చెప్పాలో తెలియక చిన్ను మీద కోపడతాడు. దానికి చిన్ను విజయ్తో మాట్లాడడం నిలిపేస్తుంది. ఒకరోజు రాత్రి అందరూ కలిసి బయటికి వెళ్తారు. అప్పుడు విజయ్ చిన్నుకి సారీ చెప్తాడు. దాంతో చిన్ను మళ్ళీ నార్మల్గా విజయ్తో మాట్లాడుతుంది. ఆ సంతోషంలో అందరూ హగ్ చేసుకుంటారు. అప్పుడే 2 కానిస్టేబుల్స్ అక్కడికి వచ్చి వాళ్ళు హక్ చేసుకోవడం చూస్తారు. వాళ్ళు దాన్ని తప్పుగా అనుకొని కోపంతో చిన్నుని కొట్టేందుకు వస్తారు. అప్పుడు బాలు, మేము కాలేజ్ స్టూడెంట్స్, మా జోలికి వస్తే చితక్కొట్టి వదిలేస్తామని బెదిరిస్తాడు. కానిస్టేబుల్స్ భయపడి మీ సంగతి మళ్ళీ చూసుకుంటామని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతారు. చిన్ను చాలా హ్యాపీ. చిన్ను బాలు లవ్ స్టోరీ గురించి తెలుసుకుంటుంది. బాలు ప్రేమించిన అమ్మాయి పెళ్లి జరుగుతుంటే చిన్ను బాలుని పిలుచుకొని అక్కడికి వెళ్తుంది. ఆ అమ్మాయి బాలుని చూసి చాలా సంతోషపడుతుంది. తను సంతోషపడడం చూసి బాలు చాలా సంతోషపడతాడు.
కాలేజీలో ఒక సీనియర్ అమ్మాయి చిన్ను వాళ్ళ క్లాస్ వాళ్ళతో అలా సంతోషంగా ఉండడం చూడలేక తన సంతోషాన్ని పోగొట్టాలి అని తన ఫోటోని మార్ఫింగ్ చేసి కాలేజ్ మొత్తం వైరల్ చేస్తుంది. బాలు అలాగే తన గ్యాంగ్ ఈ పని సీనియర్ బాయ్సే చేసింటారని అనుకొని వాళ్ళందరినీ కాలేజీ మొత్తం తెప్పించి కొడతారు. దానికి ప్రిన్సిపల్ నలుగురిని కాలేజ్ నుంచి డిస్మిస్ చేసి 2 వీక్స్లో మీ పేరెంట్స్ని పిలుచుకొని రాకపోతే డిస్మిస్ కన్ఫర్మ్ చేస్తా అని వార్నింగ్ ఇస్తాడు. సీనియర్ బాయ్స్ అందరూ తన క్లాస్ అమ్మాయి ఈ ఫోటో మార్ఫింగ్ చేసిందని తెలుసుకొని అల్లరి చేయడానికి ఒక లిమిట్ ఉంటుంది, దానిని నువ్వు క్రాస్ చేసావంటూ ఇక్కడ నుంచి నీకు మాకు సంబంధం లేదు అంటారు. ఆ అమ్మాయి ఫ్రెండ్స్ కూడా తనకు సపోర్ట్ చేయరు. చిన్ను తన ఫోటో విషయం తెలుసుకుని నవ్వుతూ దీనికి ఎందుకు మీరు ఎంతగా రియాక్ట్ అయ్యారు అంటుంది. నలుగురు తీసుకొని వేరే కాలేజీకి వెళ్ళిపోదాం అనుకుంటారు. అప్పుడు చిన్ను అందరినీ వాళ్ళ ఇంటికి పిలుచుకొని వెళ్తుంది. చిన్ను ఒక అనాథ. తన చిన్నప్పుడు వాళ్ళ అమ్మ నాన్న ఒక యాక్సిడెంట్లో చనిపోయి ఉంటారు. అప్పటి నుంచి తనని తెరేసా పెంచింటుంది. చిన్ను తెరేసాని అమ్మ అని పిలుస్తుంటుంది. బాలు అలాగే తన గ్యాంగ్ చిన్ను స్టోరీని తెలుసుకొని చాలా బాధపడతారు. చిన్ను నలుగురితో మా అమ్మ అలాగే ఈ ఆశ్రమం తర్వాత మీరే నా లోకం అంటూ మీరంతా నన్ను మర్చిపోయి కాలేజీ నుంచి వెళ్ళిపోండి, నేను కూడా మిమ్మల్ని మర్చిపోతా అంటుంది. నలుగురు ఆ మాటలు వింటూ చాలా సంతోషపడతారు. ప్రిన్సిపల్ని ఎలాగైనా మెప్పించి కాలేజీలోనే ఉండాలి అనుకుంటారు. ప్రిన్సిపల్ని ఎలా మెప్పించాలని ఆలోచిస్తున్నప్పుడు వాళ్ళకి చిన్న రూమ్మేట్ ఎలిసా గుర్తుకొస్తుంది. ఎలిసా ఎప్పుడు వీల్చైర్లోనే ఉంటుంది. స్టెప్స్ ఎక్కాలి అంటే ఎవరో ఒకరు హెల్ప్ చేయాలి, లేకుంటే తను స్టెప్స్ ఎక్కలేదు. అందుకు బాలు అలాగే తన ఫ్రెండ్స్ వీల్చైర్కి ఎలివేటర్ని కనుక్కోవాలనుకుంటారు. దానికోసం కాలేజ్ టాపర్ అయిన సతీష్ని కలిసి ప్రాజెక్ట్ని డెవలప్ చేస్తారు. కాలేజ్లో టాలెంట్ షోని అరేంజ్ చేస్తారు. అక్కడ మెకానికల్ స్టూడెంట్స్ అందరూ కలిసి వాళ్ళ ప్రాజెక్ట్ని చూపిస్తారు. అందరికీ అది బాగా నచ్చుతుంది. ప్రిన్సిపల్ వాళ్ళ డిస్మిస్ని క్యాన్సిల్ చేస్తాడు. దాంతో అందరూ చాలా హ్యాపీ. అందరూ సంతోషంగా ఉన్నప్పుడు చిన్ను కళ్ళు తిరిగి పడిపోతుంది. బాలు అలాగే తన ఫ్రెండ్స్ అందరూ కలిసి తనని హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అప్పుడు వాళ్ళకి చిన్నుకి క్యాన్సర్ ఉన్న విషయం తెలుస్తుంది. ఇప్పుడు ఆ క్యాన్సర్ అడ్వాన్స్ స్టేజ్లో ఉంటుంది. తను బతకాలి అంటే సర్జరీ చేయాలి. స్టార్టింగ్లో చిన్ను నవ్విస్తూ ఉంటుంది. కానీ రోజులు గడిచే కొద్దీ తన నవ్వు అంతరించిపోతూ వస్తుంది. డాక్టర్ చిన్నుకి సర్జరీ చేస్తాడు. సర్జరీ చేసినప్పుడు గర్భసంచి తీసేయాల్సి వస్తుంది. చిన్ను మళ్ళీ ఆరోగ్యంగా మారి కాలేజ్కి వస్తుంది. తను కాలేజ్కి వచ్చిన రోజు అందరూ ఒక ఫెస్టివల్ లాగా సెలబ్రేట్ చేసుకుంటారు. సెలబ్రేషన్స్ అయిపోయిన తర్వాత చిన్ను ఇంటికి బయలుదేరుతుంది. ఆ రోజు రాత్రి తెరేసా బాలుకు ఫోన్ చేసి చిన్ను ఇంకా ఇంటికి రాలేదు, ఎక్కడుందో తెలుసు అని అడుగుతుంది. బాలుకి ఏం అర్థం కాక చిన్నుకి ఫోన్ మీద ఫోన్ చేస్తాడు. కానీ చిన్ను ఫోన్ స్విచ్ ఆఫ్ వస్తుంది. కొంచెం సేపు తర్వాత ఒక అమ్మాయి చిన్ను ఫోన్ నుంచి బాలుకు ఫోన్ చేసి చిన్ను గవర్నమెంట్ హాస్పిటల్లో ఉంది, తొందరగా రండి అంటుంది. బాలు తన ఫ్రెండ్స్తో కలిసి హాస్పిటల్కి వెళ్తాడు. చిన్నుని ఎవరో కిడ్నాప్ చేసి రేప్ చేసింటారు. చిన్ను ఒంటి మీద మొత్తం గాయాలే ఉంటాయి. బాలు చిన్నుని మాట్లాడేస్తాడు. ఆ తర్వాత చిన్ను హాస్పిటల్లో చనిపోతుంది. దానికి అందరూ చాలా బాధపడతారు. ఈ విషయం కేరళ మొత్తం తెలుస్తుంది. న్యూస్ ఛానల్ వాళ్ళు వాళ్ళ లాభం కోసం న్యూస్ ఎలా పడితే అలా చెప్తారు. మినిస్టర్ జీకే తన లాభం కోసం చిన్నుకి సపోర్ట్ చేస్తున్నట్టు నటించి అందరినీ స్ట్రైక్కి పిలుస్తాడు. ఇదంతా చూస్తూ విజయ్ తట్టుకోలేక ఒక న్యూస్ ఛానల్ వాళ్ళకి ఇంటర్వ్యూ ఇస్తాడు. నిజం చెప్పాలి అంటే మా ఫ్రెండ్ చనిపోవడం వల్ల మీ అందరికీ ఒకరోజు హాలిడే వచ్చింది. మీరందరూ హాలిడేని ఎంజాయ్ చేస్తున్నారు తప్ప మా ఫ్రెండ్ గురించి అసలు పట్టించుకోవడం లేదు అంటూ మీరు మా ఫ్రెండ్కి సపోర్ట్ చేయాలి అంటే స్ట్రైక్కి వెళ్లకుండా మా కాలేజ్కి వచ్చి మాకు సపోర్ట్ చేయండి అంటాడు. అందరూ స్ట్రైక్కి వెళ్లకుండా కాలేజ్కి వెళ్దామని ఫిక్స్ అవుతారు. దాంతో మినిస్టర్ జీకే ప్లాన్ ఫెయిల్ అవుతుంది. మీడియా అందరూ మినిస్టర్ జీకేని ఇంటర్వ్యూ చేస్తారు. అప్పుడు జీకే ఈ చావు వాళ్ళ పార్టీ మీద పడకూడదు అని చిన్ను చావుని కుక్క చావుతో పోలుస్తాడు. ఈ న్యూస్ చూస్తున్న బాలు అలాగే తన గ్యాంగ్ మినిస్టర్ మీద కోపంతో రగిలిపోతారు. బాలు అలాగే తన ఫ్రెండ్స్ చిన్ను అంత్యక్రియలని కాలేజీలోనే చేస్తారు. ఆ అంత్యక్రియలకి మినిస్టర్ జీకే కూడా వస్తాడు. అప్పుడు బాలు అలాగే తన ఫ్రెండ్స్ కాలేజీ మొత్తాన్ని పిలిచి చిన్నుకి సారీ చెప్పేంతవరకు మిమ్మల్ని ఇక్కడి నుంచి బయటికి పంపించమని మినిస్టర్ జీకేకి వార్నింగ్ ఇస్తారు. మినిస్టర్ జీకే భయపడి చిన్నుకి సారీ చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు. ఆ తర్వాత జీకే వాళ్ళని ఏదో ఒకటి చేయాలని ఫిక్స్ అవుతాడు. కాలేజీలో ఉన్న అందరూ చిన్నుని మిస్ అవుతారు. కొన్ని రోజులకి పోలీసులు చిన్నుని రేప్ చేసిన క్రిమినల్ని పట్టుకుంటారు. ఆ క్రిమినల్ నేనే చిన్నుని రేప్ చేశానని ఒప్పుకుంటాడు. బాలు అలాగే తన ఫ్రెండ్స్ ఆ క్రిమినల్ని కోర్టులో సబ్మిట్ చేసే రోజున ఆ క్రిమినల్ని చంపడానికి ట్రై చేస్తారు. కానీ పోలీసులు వాళ్ళని అడ్డుకుంటారు. అడ్వకేట్ కలూర్ ఈ కేసుని టేకప్ చేస్తాడు, అది కూడా క్రిమినల్కి సపోర్ట్ చేస్తూ. కలూర్ ఇంతవరకు ఏ కేసులోనూ ఓడిపోయి ఉంటాడు. కలూర్ జడ్జితో నా క్లయింట్ ఆ రోజు తాగిన మైకంలో ఈ నేరం చేశాడు, కానీ అంతకంటే ముందు మీరు చిన్ను గురించి తెలుసుకోవాలి అంటూ చిన్ను గురించి చెప్తాడు. చిన్నుకి అర్ధరాత్రి పూట బాయ్స్తో కలిసి తిరిగే అలవాటు ఉంది.
తను అలా తిరగడం ఇద్దరు కానిస్టేబుల్స్ కూడా చూశారు. అంతేకాకుండా తనకి 4 months బ్యాక్ అబార్షన్ కూడా అయింది అంటూ సాక్ష్యాలు చూపిస్తాడు. బాలు అలాగే తన ఫ్రెండ్స్ ఇదంతా వినలేక కోర్టు నుంచి వెళ్ళిపోతారు. న్యూస్ ఛానల్స్ కూడా చిన్ను గురించి పట్టించుకోవడం మానేస్తాయి. ఆ రోజు రాత్రి మెన్స్ హాస్టల్లోకి ఒక అమ్మాయి వచ్చి బాలుని మాట్లాడిస్తుంది. ఆ అమ్మాయి పేరు వాణి. స్టార్టింగ్లో ఇద్దరు బస్ స్టాప్లో ఒక అమ్మాయిని కిడ్నాప్ చేసి రేప్ చేసింటారు కదా, ఆ అమ్మాయే ఈ వాణి. వాణి తన గురించి బాలుకి ఏం చెప్పకుండా చిన్నుని చంపింది ఈరోజు కోర్టుకు వచ్చినవాడు కాదు, తనని 3 కిడ్నాప్ చేశారు, వాళ్ళల్లో ఒకడు స్కూల్ పిల్లాడు అని చెప్పి అక్కడి నుంచి వెళ్ళిపోతుంది. తనే చిన్నుని హాస్పిటల్లో జాయిన్ చేసి బాలుకి ఫోన్ చేసి ఉంటుంది. బాలు ఈ విషయాన్ని కనుక్కుంటాడు, కానీ తన పేరుని కనుక్కోలేకపోతాడు. బాలు తన ఫ్రెండ్స్తో కలిసి ఆ స్కూల్ పిల్లాడి కోసం వెతకడం స్టార్ట్ చేస్తాడు. ఆ స్కూల్ పిల్లాడి పేరు ఉన్ని అని తెలుస్తుంది. ఉన్ని మీద చిన్న చిన్న కేసులు చాలానే ఉంటాయి. 3 స్కూల్స్ నుంచి డిస్మిస్ అయి ఉంటాడు. బాలు అలాగే తన ఫ్రెండ్స్ ఉన్నిని వెతికి పట్టుకుంటారు. ఆ తర్వాత ఉన్నిని కొట్టి నిజమేంటో తెలుసుకుంటారు. ఈ పని చేసింది ఉన్ని, సుదేవన్, మనోజ్. సుదేవన్, మనోజ్ ఇద్దరు మినిస్టర్ జీకే పర్సనల్ స్టాఫ్. అందుకు మినిస్టర్ జీకే ఈ విషయం బయటికి తెలిస్తే తన పరువు, తన పార్టీ పరువు పోతుంది అని పోలీసులతో మాట్లాడి కేసుని డైవర్ట్ చేపించింటాడు. చిన్ను ఊరికి వెళ్ళే రోజు మనోజ్ ఒక అతన్ని యాక్షన్ చేస్తాడు. అప్పుడు చిన్ను మనోజ్ని తిడుతుంది. దానికి మనోజ్ కోపంతో సుదేవన్ ఉన్నితో కలిసి చిన్నుని కిడ్నాప్ చేస్తాడు. ఆ తర్వాత అందరూ కలిసి తనని రేప్ చేస్తారు. ఉన్ని చిన్నుని రోడ్లో పడేస్తుంటే వాణ్ణి చూసి హాస్పిటల్లో జాయిన్ చేస్తుంది. ఆ తర్వాతే బాలుకి ఫోన్ చేసి ఉంటుంది. ఇదంతా తెలుసుకున్న బాలు అలాగే తన ఫ్రెండ్స్ చాలా బాధపడతారు. ఆ తర్వాత నలుగురు ఆ ముగ్గురిని చంపాలని ఫిక్స్ అయ్యి ఉన్నిని చంపడానికి వెళ్తారు. కానీ అప్పటికే ఉన్నిని ఎవరో చంపేసింటారు. పోలీసులు నలుగురిని అరెస్ట్ చేసి స్టేషన్లో చితక్కొడతారు. ఉన్నిని చంపేపించింది మినిస్టర్ జీకేనే. కానీ ఈ విషయం ఉన్ని వాళ్ళ అన్న సుదేవన్కి తెలీదు. పోలీసులు చిన్నుని రేప్ చేసింది ఈ నలుగురి అని కేసు ఫైల్ చేస్తారు. అందరూ దాని నిజమని నమ్మేస్తారు. వాణి ఈ విషయం తెలుసుకొని అడ్వకేట్ ముకుందన్తో ఈ కేసుని టేకప్ చేయమంటుంది. వాణి కేసుని కూడా ముకుందన్ డీల్ చేసింటాడు, కానీ ఆ కేసులో ఓడిపోయి ఉంటాడు. అడ్వకేట్ ముకుందన్ చిన్ను కేసుని టేకప్ చేస్తాడు. పోలీసులు నలుగురిని కోర్టులో ప్రవేశపెడతారు. అడ్వకేట్ కలూర్ జడ్జితో చిన్నుని రేప్ చేసింది ఈ నలుగురే, ఈ విషయం ఉన్నికి తెలిసేసరికి ఉన్నిని చంపేశారని చెప్తాడు. ఆ తర్వాత అడ్వకేట్ ముకుందన్ వాదిస్తూ ఉన్ని మీద చాలా కేసులు ఉన్నాయి, అలాంటి వాడిని మన లాయర్ మంచివాడు అని సంబోధిస్తున్నారు అంటూ 6 నెలల క్రితం చిన్నుకు క్యాన్సర్ సర్జరీ జరిగింది, అప్పుడే తన గర్భసంచిని తీసేశారు అంటూ రిపోర్ట్స్ని చూపిస్తాడు. ఇప్పుడు కేసు బాలు వాళ్ళకి ఫేవర్గా ఉంటుంది. అడ్వకేట్ ముకుందన్ దీన్ని ఇంకా స్ట్రాంగ్గా చేయాలి అని, నా దగ్గర ప్రత్యేక సాక్షి ఉంది, తను ఇక్కడికి రావాలి అంటే కోర్టులో ఉన్న అందరూ బయటికి వెళ్ళాలి అంటాడు. జడ్జ్ అందరిని బయటికి పంపించి వాణిని అడిగి అక్కడ ఏం జరిగిందో తెలుసుకుంటాడు. వాణి వెళ్ళిపోతూ ఈ కోర్టు నా కేసులో న్యాయం చేయలేకపోయింది, కనీసం ఈ కేసులో అయినా న్యాయం చేయండి అంటుంది. జడ్జ్ సాక్ష్యాలను పరిశీలించి వాయిదా వేయడానికి ట్రై చేస్తాడు. అప్పుడు అడ్వకేట్ ముకుందన్ జడ్జిని ఎదిరించి ఇక్కడ ఉన్న మగవాళ్ళందరూ ఆడవాళ్ళని వాళ్ళ అవకాశం అనుకుంటారు, కానీ ఆడవాళ్ళు వాళ్ళ బాధ్యత అని ఎవరూ తెలుసుకోలేకపోతున్నారు అంటూ, అలాంటి వాళ్ళకు బుద్ధి చెప్పాలి అంటే కేసులో తీర్పు ఇప్పుడే ఇవ్వాలి అంటాడు. జడ్జి బాగా ఆలోచించి తీర్పునిస్తాడు. బాలుని అలాగే తన ఫ్రెండ్స్ని విడుదల చేసి సుదేవన్ని, మనోజ్ని అరెస్ట్ చేపిస్తాడు. అలాగే కేసుని సిబిఐ వాళ్ళకి అప్పగిస్తాడు. సిబిఐ వాళ్ళు సాక్ష్యాలను సంపాదించి జడ్జికి ఇస్తారు. జడ్జి వాటిని చూసి వాళ్ళకి ఉరిశిక్ష వేస్తాడు. మినిస్టర్ జీకే పార్టీ నామరూపాలు లేకుండా అయిపోతుంది. బాలు అలాగే తన ఫ్రెండ్స్ అందరూ చాలా హ్యాపీ. ఫేర్వెల్ డే రోజు అందరూ మాట్లాడుతూ చిన్ను ఇంకా బతికే ఉంది, ప్రతి అమ్మాయి నవ్వులను తను బతికే ఉంది అంటారు. దాంతో మూవీ ఎండుతుంది. సో ఇది ఫ్రెండ్స్ క్వీన్ మూవీ గురించి. స్టోరీ మీకు ఎలా అనిపించిందో కామెంట్ రూపంలో మాకు తెలియజేయండి. నేను ఈ వీడియోకి 500 లైక్స్ టార్గెట్ ఇస్తున్నాను. సో గుద్దేయండి ఫ్రెండ్స్, గుద్దేయండి. మీరు కొట్టడానికి లైక్ బటన్ పగిలిపోవాలి. ఈ మూవీ అమెజాన్ ప్రైమ్లో అవైలబుల్గా ఉంది. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వెళ్ళి చూసేయండి. ఇలాంటి మరెన్నో వీడియోస్ కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ఫ్రెండ్స్తో, ఫ్యామిలీతో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరో వీడియోతో మళ్ళీ కలుద్దాం. అంతవరకు